హలో ఫ్రెండ్స్, మన ప్రీవియస్ స్టాక్స్ అనాలిసిస్ వీడియోస్ చూసి చాలా మంది అసలు ఒక స్టాక్ ని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అని అడిగారు. అండ్ నాకు కూడా అనిపించింది లైక్ ఒక స్టాక్ కి ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం వస్తే రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని అవాయిడ్ అయితే చేయొచ్చు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేయడంతో పాటు అలానే స్టాక్స్ ని 2 to 3 years హోల్డ్ చేయడానికి అసలు ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అందుకే మీరు ఒకవేళ బిగినర్ అయితే మాత్రం మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఐఎమ్ డామ్ షూర్ ఈ వీడియో మొత్తం చూసాక మీరైతే లైఫ్ లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ అనేవి తీసుకోరు. మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒక్కసారి చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో ఉంచుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సపోజ్ మీరు యూట్యూబ్ లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైనా స్టాక్ నేమ్స్ విని అలా బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు ఆ స్టాక్ నేమ్స్ ని ఒక ఐడియా లాగా తీసుకోండి. తర్వాత స్క్రీనర్ అనే వెబ్సైట్ కి వెళ్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన స్టాక్ నేమ్ ని సెర్చ్ చేస్తే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ప్రైస్, ఇంకా ఆ కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. సో మెయిన్గా మనం ఒక కంపెనీ మంచిదా కాదా అని తెలియాలంటే మీకు 7 ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మనం అనుకున్నట్టు మీట్ అయితే ఆ కంపెనీ మనకి మంచి వాల్యుయేషన్లో కూడా ఉన్నట్లు. అండ్ అలాంటి కంపెనీస్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి థింక్ చేయొచ్చు. ఈ 7 ఫ్యాక్టర్స్లో ఏదైనా మనం అనుకున్నట్టు లేదంటే అదొక రెడ్ ఫ్లాగ్. సో రిస్క్ అనేది ఎక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ పిఈ రేషియో. పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్. ఇది ఎలా అంటే ఆ స్టాక్ ప్రైస్ తో కంపెనీ యొక్క ఒక్క షేర్ ఎర్నింగ్స్ తో డివైడ్ చేయడం. ఈ పిఈ రేషియో అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. యూజువల్ గా పిఈ రేషియో అనేది కంపెనీ యొక్క సెక్టార్ తో డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని సెక్టార్స్ లైక్ రెన్యూవబుల్, ఈవీ ఇలాంటి వాటికి ఏంటంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ ని బట్టి ఈ పిఈ రేషియో అనేది ఓవర్ వాల్యూడ్ గా ఉంటుంది. సో ఎవ్రీ క్వార్టర్ కి రిజల్ట్స్ వస్తుంటే ఆ ఎర్నింగ్స్ ని బట్టి ఈ పిఈ రేషియో కూడా చేంజ్ అవుతుంటుంది. మనం ఇన్వెస్టర్ గా ఫైండ్ చేస్తున్న స్టాక్ పిఈ అనేది 20 కన్నా తక్కువ ఉంటే అది అట్రాక్టివ్ గా దొరుకుతుంది అనుకోవచ్చు. కానీ కొన్ని సెక్టార్స్ లో కంపెనీ పొటెన్షియల్ ని బట్టి ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసి అట్లీస్ట్ ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్న వాటిని చూస్ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మార్కెట్ క్యాప్. దీన్ని మనం తక్కువ ప్రయారిటీగా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇందులో 500 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉండేవి చూస్ చేసుకోవడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. బికాస్ 500 crores కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉండే ఆ కంపెనీని ఈజీగా మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా వరకు పెన్నీ స్టాక్స్ చాలా వరకు పెరిగి లోవర్ సర్క్యూట్స్ కొడుతూనే ఉంటాయి. సో 500 crores కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే ఎంటర్ అవ్వడం అనేది చాలా రిస్కీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. థర్డ్ ఫ్యాక్టర్ డెబ్ట్ టు ఈక్విటీ. ఫస్ట్ సపోజ్ మీరు ఒక 5 lakhs అప్పుగా తెచ్చి ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి. ఆ బిజినెస్ మనం అనుకున్నట్లు నడిస్తే అందులో వచ్చే ప్రాఫిట్స్ అంతా ఆ అప్పు తీర్చడానికే సరిపోతుంది కదా. కాబట్టి ఏ కంపెనీ అయినా డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.5 కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. కానీ ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ లెండింగ్ కంపెనీస్ అనేవి కన్సిడర్ చేయకూడదు. బికాస్ అది చేసే బిజినెస్ అనేది అప్పు తీసుకోవడం అండ్ అప్పు ఇవ్వడం కాబట్టి అలాంటి కంపెనీస్కి డెబ్ట్ టు ఈక్విటీ ఉన్నా కన్సిడర్ చేయక్కర్లేదు. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే ఏ కంపెనీ అయినా కేవలం ప్రాఫిట్స్ మాత్రమే ఎర్న్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కంపెనీ లాసెస్ని పోస్ట్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది అంత కరెక్ట్ కాదు. ప్రాఫిట్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా పెరుగుతూనే ఉండాలని కాదు. కానీ యావరేజ్గా ఒక 10 years ప్రాఫిట్ గ్రోత్ అనేది 15% కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోండి. బికాస్ కొన్ని కంపెనీస్ ఎలా అంటే సైక్లికల్ నేచర్ ఉంటాయి. ఒక సైకిల్లో మంచిగా పర్ఫామ్ చేయకపోయినా నెక్స్ట్ సైకిల్లో పర్ఫామ్ చేస్తుంది. సో ప్రాఫిట్స్ అనేవి అక్కడక్కడ తగ్గినా పర్లేదు. ఇన్ఫ్యాక్ట్ అలా ఏదైనా ఇయర్లో ప్రాఫిట్స్ అనేవి తగ్గితే స్టాక్ ప్రైస్ పడుతుంది. కాబట్టి మనకి ఆపర్చునిటీ లైక్ యాడ్ చేసుకోవడానికైనా లేదా యావరేజ్ చేసుకోవడానికైనా. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. మనకి బ్యాలెన్స్ షీట్ లో చాలా కనిపిస్తాయి. బట్ మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది రిజర్వ్స్ ఇంకా బారోయింగ్స్. మనం ఏ కంపెనీ చూసుకున్నా రిజర్వ్స్ అనేవి పెరుగుతూ ఉండాలి అండ్ బారోయింగ్స్ అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా ఇందులో ఉన్న మిగతా వాటిల్లో నెంబర్స్ అనేవి పెద్దగా ఫోకస్ చేయనవసరం లేదు. సిక్స్త్ ఫ్యాక్టర్ ఈజ్ క్యాష్ ఫ్లోస్. ఒక ఫినాన్స్ రిలేటెడ్ కంపెనీస్ తప్ప మిగతా ఏ కంపెనీ చూసుకున్నా కానీ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసే కంపెనీని చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అంటే ఆ కంపెనీ పోస్ట్ చేసిన నెట్ ప్రాఫిట్లో ఆ కంపెనీకి రియల్ క్యాష్ ఎంత రిసీవ్ అయిందో అది క్యాష్ ఫ్లోస్లో రికార్డ్ చేస్తారు. సో ఫర్ సపోజ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ 50 crores, 100 crores ఇలా జనరేట్ చేస్తున్నాయి.
కానీ క్యాష్ ఫ్లోస్ చూస్తే -50 crores, -100 crores ఇలా ఉంటే మాత్రం డోంట్ టేక్ రిస్క్ టు ఇన్వెస్ట్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్ దట్ కంపెనీ. బికాజ్ అక్కడ కంపెనీకి రియల్ క్యాష్ అనేది రావట్లేదు. ఏదో 1 to 2 years నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయంటే ఫైన్, కానీ 10 years చూసుకుంటే ఓవరాల్గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉండేలా చూసుకోండి. 7th ఫ్యాక్టర్ ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. మీరు సెలెక్ట్ చేసుకునే ఏ స్టాక్ అయినా కానీ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 40 to 50% అలా ఉండేలా చూసుకోండి. అండ్ పాస్ట్ 5 to 10 yearsలో ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా డ్రాప్ అయితే అది మనకి రెడ్ ఫ్లాగ్. బికాస్ కంపెనీ ప్రమోటర్సే స్టేక్ సెల్ చేస్తే దాని మీనింగ్ కంపెనీ గ్రోత్ పై వాళ్ళకి పెద్దగా నమ్మకం లేదని. అండ్ 1 to 3% అలా డ్రాప్ అవడం ఫైన్, బికాస్ మనీ రిక్వైర్మెంట్ వల్ల వాళ్ళు సెల్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మోర్ దాన్ 3% డ్రాప్ కనిపిస్తే అసలు ఎందుకు సెల్ చేశారని రీసెర్చ్ చేయాలి. రీజన్ వ్యాలిడ్ ఉంటే వీ కెన్ కన్సిడర్, లేదంటే వీ కెన్ ఇగ్నోర్. సో ఈ 7 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవ్వకుండా మనకి లాసెస్ అయితే తక్కువ చేస్తాయి. బికాస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి అండర్ వాల్యూడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అవి క్రాష్లో కూడా ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి మీరు ఏదైనా స్టాక్ని అనాలిసిస్ చేయాలనుకుంటే ఈ 7 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఇది గైస్ మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.